వైష్ణవి చనిపోయి ఇన్ని రోజులవుతున్నా ఆ వార్త విన్నప్పుడు కలిగిన గుండెకోత మాత్రం ఇంకా అలాగే ఉంది. జగిత్యాల జిల్లా కొరుట్లలో జరిగిన ఈ దారుణం గురించి విన్నప్పుడు మనలో ఎవ్వరికైనా ఒక్క క్షణం భయం వేయకమానదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే కట్నం కోసం అతి కిరాతకంగా చంపేశాడంటే ఇక ఈ సమాజంలో ఎవర్ని నమ్మాలి? అసలా 48 గంటల్లో ఏం జరిగింది? పోలీసులు నిందితులను ఎలా పట్టుకున్నారు? ఈ కేసులో లాయర్లు చెబుతున్న షాకింగ్ నిజాలేంటి? హరిబాబుకు ఉరిశిక్ష పడే అవకాశముందా? ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న చట్టం గురించి మనం తెలుసుకోవాల్సిన నిజాల గురించి ఒక హెచ్చరిక లాంటిది. జగిత్యాల జిల్లా కొరుట్లకు చెందిన హరిబాబు మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ ఎంతో ఇష్టపడి ఒక్కటయ్యారనుకుంటే చివరకు ఆ పెళ్లే వైష్ణవి ప్రాణాల మీదకు వచ్చింది. ఈ వైష్ణవి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనమైపోయింది. పోలీసులు చాలా వేగంగా స్పందించి హత్య జరిగిన కేవలం 48 గంటల్లోనే 4 నిందితులను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఇందులో వైష్ణవి భర్త హరిబాబుతో పాటు వాళ్ల అమ్మ మరియు హరిబాబు ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు. మనందర్నీ వేధిస్తున్న ఒక ప్రశ్నేంటంటే, అసలు వీళ్లకు ఎలాంటి శిక్షలు పడతాయి? మన చట్టాలేం చెబుతున్నాయి? ఈ విషయాల గురించి కరీంనగర్ జిల్లా బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు, ప్రముఖ క్రిమినల్ లాయర్ బాస సత్యనారాయణ గారు కొన్ని కళ్లు తెరిపించే విషయాలు చెప్పారు. ఈ మధ్య మన దేశంలో చట్టాలు మారాయి కదా. పాత ఐపీసీ స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత వచ్చింది. ఈ వైష్ణవి కేసులో పోలీసులు కొత్త బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారమే కేసులు పెట్టారు. ఇందులో ముఖ్యంగా సెక్షన్ 80 కింద కేసు నమోదైంది. అంటే ఇది డౌరీ డెత్ లేదా వరకట్న వేధింపుల వల్ల జరిగిన మరణం అన్నమాట. అలాగే అత్యంత కఠినమైన సెక్షన్ 103 సబ్క్లాజ్ 1 కింద కూడా కేసు పెట్టారు. అంటే ఇది ముమ్మాటికి హత్య అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఒకరికంటే ఎక్కువ మంది ఈ నేరంలో పాలు పంచుకున్నారు కాబట్టి సెక్షన్ 49 మరియు సెక్షన్ 3/5 వంటి సెక్షన్లు కూడా దీనికి కలిపి పెట్టారు. ఈ సెక్షన్లన్నీ చూస్తుంటే నిందితులకు అంత తేలికగా శిక్ష నుంచి తప్పించుకోవడం కష్టమనే అనిపిస్తోంది. ఒకవేళ కోర్టులో ప్రాసిక్యూషన్ తన వాదనను పక్కాగా నిరూపించగలిగితే వీళ్లందరికీ జీవిత ఖైదు పడే అవకాశాలు 100% ఉన్నాయని లాయర్ గారు చెప్తున్నారు. చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, హత్య జరిగిపోయింది, నిందితులను అరెస్ట్ చేశారు, మరి శిక్ష పడటానికి ఎందుకు ఇంత టైం పడుతుంది అని. నిజానికి చట్టం తన పని తాను చెయ్యాలంటే కొన్ని పద్ధతులుంటాయి. ముందుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ పూర్తి చెయ్యాలి. ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్షీట్ వేయడానికి కనీసం ఒక 3 నుండి 6 నెలల టైం పట్టే అవకాశం ఉంటుంది. అయితే హరిబాబుకు ఇప్పుడే బెయిల్ వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. కానీ ఈ విషయంలో చట్టం చాలా కఠినంగా ఉంది. ఒకవేళ పోలీసులు చురుగ్గా పనిచేసి 3 నెలల్లోపే ఛార్జ్షీట్ దాఖలు చేస్తే అప్పుడు బెయిల్ గురించి ఆలోచించే అవకాశం ఉండొచ్చు. కానీ అప్పటి వరకు, అంటే దాదాపు 3 నెలలు పైనే నిందితులు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అసలు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేదాకా ఇలాంటి కేసుల్లో బెయిల్ రావడం దాదాపు అసాధ్యం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. మీలో ఎవరికైనా ఇలా అనిపించిందా? ఒక మనిషిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని చెప్పిన వ్యక్తి అదే ప్రాణాన్ని తీయడానికి ఎలా తెగిస్తాడు? అస్సలు కట్నం కోసం ఇంతలా దిగజారిపోవాలా? మీ చుట్టుపక్కల ఎవరైనా కట్నం కోసం ఇబ్బంది పడుతుంటే మీరు ఎలా స్పందిస్తారు? ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే కేవలం పోలీసులే చూసుకోవాలా, లేక మన సమాజంలో కూడా మార్పు రావాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ప్రస్తుతం వైష్ణవి కేసులో ఒక పెద్ద డిమాండ్ వినిపిస్తోంది. అదేంటంటే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని. దీనివల్ల ఉపయోగమేంటో తెలుసా? సాధారణంగా కోర్టు కేసులు ఏళ్ల తరబడి నలుగుతూ ఉంటాయి. కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంటే రోజువారీ విచారణ జరిపి చాలా తొందరగా తీర్పునిస్తారు. ఇది ప్రభుత్వం చేతిలో ఉండే విషయం. ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుని ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగిస్తే బాధితురాలి కుటుంబానికి చాలా త్వరగా న్యాయం జరుగుతుంది. అసలు సమాజంలో ఇలాంటి ప్రేమ వివాహాలు చేసుకున్న తర్వాత కూడా కట్నం కోసం అత్తమామలు, భర్తలు వేధించి హత్యలు చేయడమనేది చాలా పెద్ద నేరం. ఇలాంటి నేరస్తులకు వెంటనే శిక్ష పడితేనే మళ్లీ ఎవరూ ఇలాంటి తప్పు చేయడానికి భయపడతారు. న్యాయ నిపుణుడు బాస సత్యనారాయణ గారు తన అనుభవంతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇలాంటి వరకట్న హత్య కేసుల్లో గతంలో ఉరిశిక్షలు పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. వైష్ణవి కేసులో కూడా పక్కాగా ఆధారాలు ఉండి విట్నెస్లను కోర్టు ముందు సరిగ్గా ప్రవేశపెట్టగలిగితే హరిబాబుకు ఉరిశిక్ష పడే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందని లాయర్ గారు చెబుతున్నారు. చట్టం ముందు అందరూ సమానులే, కానీ ఇలాంటి బ్రూటల్ మర్డర్స్ చేసినప్పుడు శిక్షలు కూడా అంతే దారుణంగా ఉంటాయని నేరస్తులు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం కూడా ఈ కేసులో వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని అంతా కోరుకుంటున్నారు. నిజానికి ఇన్వెస్టిగేషన్ ఎంత వేగంగా జరిగితే అంత త్వరగా నిజాలు బయటకొస్తాయి.
ఛార్జ్షీట్ వేయడానికి పట్టే ఆ 3 నుండి 6 నెలల కాలం చాలా కీలకమైనది. అప్పటి వరకు నిందితులకు బెయిల్ రాకుండా పోలీసులు జాగ్రత్త పడాలి. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఈ కేసును చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయమిది. అసలు ఈ కేసులో ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి, ఛార్జ్షీట్లో పోలీసులు ఏమేం సాక్ష్యాలు చూపిస్తారు అనేది ఇప్పుడు అందర్లోనూ ఆసక్తిని కలిగిస్తోంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడడం ఖాయం. అది కాస్త ముందవుతుందా లేక వెనకవుతుందా అన్నదే ఇక్కడ పాయింట్. అసలు ఈ కేసులో ఉన్న ఇంకో కోణమేంటంటే, ఈ హత్యలో హరిబాబు ఒక్కడే కాకుండా వాళ్ల అమ్మ, 2 అన్నలు కూడా ఇన్వాల్వ్ అయ్యారని పోలీసులు చెప్తున్నారు. అంటే ఒక కుటుంబాన్ని నమ్మి వెళితే ఆ కుటుంబమే ఒక యమపాశంగా మారిందన్నమాట. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది: కేవలం ప్రేమ ఉంటే సరిపోదు, ఆ కుటుంబ నేపథ్యం మరియు వాళ్ల స్వభావం కూడా చాలా ముఖ్యమని. ఈ కేసులో సాక్ష్యాలను పోలీసులు ఎంత పక్కాగా సేకరిస్తారో అన్నదానిపైనే హరిబాబు భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ సాక్షులు గనక కోర్టులో తడబడకుండా నిజం చెబితే నిందితులకు ఉరిశిక్ష తప్పకపోవచ్చు. వైష్ణవి మరణం మనకొక పెద్ద పాఠం నేర్పిస్తుంది. మనం ఎంత ఆధునిక కాలంలో ఉన్నా ఇంకా వరకట్నమనే మాయరోగం మనల్ని పీడిస్తూనే ఉంది. చట్టాలు మారినా మనుషుల మనస్తత్వాలు మారనంతవరకు ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి ఇలాంటి కేసుల్లో 6 నెలల్లోతే తీర్పు వచ్చేలా చెయ్యాలి. అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది మరియు సమాజంలో నేరం చెయ్యాలంటే భయం పుడుతుంది. ప్రజలందరూ కూడా ఈ విషయంలో బాధితురాలి కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరముంది. ముగింపుగా మనం ఆలోచించాల్సింది ఒక్కటే: వైష్ణవికి జరిగిన అన్యాయం మళ్లీ ఇంకొకరికి జరగకూడదు. ప్రేమ, పెళ్లి అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఆ నమ్మకాన్ని కట్నమనే పిశాచి కాటేస్తోంది. హరిబాబు లాంటి వాళ్లకు కఠిన శిక్ష పడాలని, వైష్ణవి ఆత్మకు శాంతి కలగాలని మనందరం ఆశిద్దాం. ఇలాంటి కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి త్వరితగతిన తీర్పులిస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. చట్టం పట్ల గౌరవం ఉండాలి, అలాగే నేరం చేయాలంటే భయం కూడా ఉండాలి. ఈ కేసులో పోలీసులు చూపిస్తున్న చొరవ నిజంగా అభినందనీయం. కానీ బాధితురాలి కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరిగినప్పుడే అసలైన విజయం. ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నదేంటంటే, చట్టాలు మారాయి, శిక్షలు కఠినమయ్యాయి, కానీ మనుషుల ఆలోచనా ధోరణి మారకపోతే ఇలాంటి వైష్ణవీలు బలైపోతూనే ఉంటారు. మీ అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. చట్టం పట్ల అవగాహన కలిగి ఉండండి. అన్యాయం జరిగితే ధైర్యంగా ఎదిరించండి. మరొక ముఖ్యమైన వీడియోతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.